ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ఆధునిక యంత్ర సామగ్రితో పేదలకు వైద్య సేవలు. లక్షలు ఖర్చు పెట్టిన నయం కాని రోగాలకు ఉచితంగానే వైద్యం. వేల రూపాయలు విలువ చేసే రోగ నిర్ధారణ పరీక్షలు. పేద రోగుల కోసం ఉచితంగానే వైద్యం అందిస్తుంది విశాఖలోని చెస్ట్ హాస్పిటల్. దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిగా గుర్తింపు తెచ్చుకుని ప్రజల మన్ననలు అందుకుంటుంది విశాఖలోని చెస్ట్ హాస్పిటల్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా ఉత్తమ ప్రమాణాలు వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రిగా ఈ మధ్యనే గుర్తింపు తెచ్చుకుంది. శ్వాసకోశ అంటువ్యాధుల వైద్యంలో రాష్ట్రంలోని ఏ ఆసుపత్రిలో లేని అనేక సదుపాయాలు ఇక్కడ ఉచితంగానే అందిస్తున్నామని విశాఖ చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ తెలిపారు. విశాఖలోని చెస్ట్ హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. శ్వాసకోశ ఊపిరితిత్తుల హాస్పిటల్కి సంబంధించి సౌత్ ఇండియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ విశాఖలో ఉన్న హాస్పిటల్. అయితే ఇటీవల కాలంలో కూడా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా కూడా మంచి మంచి వైద్య సేవలు అందిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏదైనా ఒక టెస్ట్ చేయించాలంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఒక్కొక్క టెస్ట్కి 10,000 20,000 అవుతుంది. అటువంటివి కూడా ఇదే హాస్పిటల్లో కూడా ఉచితంగా అందిస్తుంది. ఎక్కడ కూడా విశాఖపట్నం చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇటువంటి వైద్య సేవలు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఎక్కడ కూడా అందుబాటులో అటువంటి అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న విశాఖలోని శ్వాసకోశ ఊపిరితిత్తుల ఆసుపత్రికి సంబంధించి ఈ మధ్యకాలంలో కూడా కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. ఎటువంటి వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయి, గతంలో కంటే ఇప్పుడు హాస్పిటల్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఈ శ్వాసకోశ ఊపిరితిత్తుల ఆసుపత్రికి సంబంధించి సౌత్ ఇండియాలో బెస్ట్ హాస్పిటల్, మంచి కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా కొత్త ఎక్విప్మెంట్ వచ్చాయన్నారు. ఏంటి సార్ వచ్చినవన్నీ? నమస్కారం అండి. నేను డాక్టర్ ఆర్ సునీల్ కుమార్, పల్మనాలజీ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, అలాగే విశాఖపట్నంలో సూపరింటెండెంట్ గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ అండి. దీని పేరు GHCCD, గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజ్. ఇది మన పెదవాళ్ళతెరలో ఉంది, పోలమాంబ టెంపుల్ రోడ్లో, మీ అందరికీ తెలిసిందే. అయితే ఇది 11 ఎకరాల ప్లేస్లో సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపొందింది. లాస్ట్ 12 సంవత్సరాల నుంచి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇది ఎస్టాబ్లిష్ చేసి 45 సంవత్సరాలు అయింది. ప్రస్తుతానికి ఇది బిగ్గెస్ట్ పల్మనరీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ సౌత్ ఇండియా అండి. అలాగే సెకండ్ బిగ్గెస్ట్ పల్మనాలజీ హాస్పిటల్ ఇండియా అండి. ఇది ఇంతకుముందు వరకు టీబీ హాస్పిటల్ అనేవారు, ఇప్పుడు టీబీ హాస్పిటల్ కాదు. అది ప్రస్తుతం దీని పేరు GHCCD, గవర్నమెంట్ హాస్పిటల్ చెస్ట్ అండ్ కమ్యూనికబుల్ డిసీజ్, పాపులర్లీ నోన్ యాజ్ గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్. ఇది ఎందుకు పెద్దదంటే మన దగ్గర 18 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, NMC నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారి ఆధ్వర్యంలో వారి అనుమతితో మనం ఇక్కడ 18 మంది సీట్స్ని ఉన్నాయి. అలాగే 10 రెస్పిరేటరీ డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల మన ఇన్స్టిట్యూట్ చాలా పెద్దదిగా పరిగణించబడింది. ఈ హాస్పిటల్లో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలందే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తర్వాత పక్క రాష్ట్రాలకు కూడా మనం ఎస్పెషల్లీ పల్మనాలజీ సర్వీసులు అందిస్తున్నాం. ప్రతిరోజు కూడా కనీసం ఒక 270 నుంచి 320 మంది ఓపీ పేషెంట్స్ ఇక్కడ వస్తున్నారు. అలాగే ఇది మన 288 బెడెడ్ హాస్పిటల్. ఇంత పెద్ద సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండి 250 బెడ్స్ 280 బెడ్స్ ఉండడం అనేది చాలా అరుదు. అదే మన ప్రత్యేకత. అలాగే ఇక్కడ మనకి 5 యూనిట్లు ఉన్నాయి. ఏ హాస్పిటల్ అయినా, ఏ మెడికల్ కాలేజ్ అయినా 1-2 యూనిట్స్ ఉంటాయి, కానీ మనకి ఇక్కడ 5 యూనిట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. అలాగే మనకి DM పల్మనరీ మెడిసిన్ చేసిన ప్రొఫెసర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. త్వరలో మనం DM పల్మనరీ మెడిసిన్ కూడా సీట్స్తో స్టార్ట్ చేస్తున్నాం. అందుకని ఇది బిగ్గెస్ట్ పల్మనాలజీ స్పెషాలిటీ హాస్పిటల్ అయింది సౌత్ ఇండియాలో. అయితే స్పెషల్లీ మనకి ఇక్కడ రోగుల సేవల గురించి చాలా సౌకర్యాలు ఉన్నాయి. ప్రత్యేకించి 16 బెడెడ్ RICU ఉన్నదన్నమాట. దీంట్లో 16 వెంటిలేటర్లు, 16 మల్టీపారా మానిటర్స్, AC రూమ్ ఉండి, మాడ్యులర్ ఆక్సిజన్ పోర్ట్స్ ఉండి, పూర్తిగా 24/7 5 స్పెషాలిటీ డాక్టర్స్ ఎనీ టైం అక్కడ ఉండి వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. ఎస్పెషల్లీ వెంటిలేటర్ కేర్ నవేడేస్ మీకు తెలిసిందే, బయట చేయించుకోవాలంటే
రోజుకే 1,50,000 2,00,000 అవుతుంది బయట ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే. అలాంటిది మనం ఉచితంగా ఇక్కడ చేస్తున్నాం. అలాగే పూర్ పేషెంట్స్కి ఇది ఒక చక్కని అంటే హాస్పిటల్గా పరిగణించబడింది. అలాగే మనకి గాలిగొట్టాల్లోనే ఆహారవాహిక కాకుండా శ్వాసకోశ వ్యాధుల్లో ఎప్పుడైనా ఇబ్బంది వస్తే వాళ్ళకి లంగ్లోని బ్రాంకోస్కోపీ గొట్టం పరీక్ష అంటారు, బ్రాంకోస్కోపీ. అది వీడియో బ్రాంకోస్కోపీ మనం చేసి సూట్ రూమ్ ఒకటి పెట్టుకున్నాం. అలాంటి వీడియో బ్రాంకోస్కోపీ టవర్స్ ఒక్కొక్కటి 16 లక్షలు ఉంటాయి. అలాంటి మనకి 4 టవర్స్ వచ్చినాయి ఇప్పుడు. అలాగే మాడ్యులర్ థొరాసిక్ సర్జరీ ఓటీ కూడా ఉన్నది మన దగ్గర. ఎప్పుడైనా ఊపిరితిత్తుల చుట్టూ కూడా నీరు చేరుకుంటే వాళ్ళకి గొట్టం పరీక్ష చేసి గొట్టం పెట్టి వాళ్ళ బ్యాగ్లోకి తెప్పిస్తాం. అయితే అది ఎక్కువగా లంగ్ ఎక్స్పాండ్ అవ్వకుండా అంటుకుపోయి ఉంటే మాత్రం మనం ఇప్పుడు లాప్రోస్కోపీ పద్ధతుల్లో 2 హోల్స్ పెట్టుకొని థొరకోస్కోపీ పద్ధతిలో అనస్థీషియా వాళ్ళని పెట్టుకొని మనం చేస్తున్నాం. అలాగే మనకి 24/7 3 బెడెడ్ క్యాజువాలిటీ ఉన్నది. ఇవన్నిటికీ సపోర్ట్ చేస్తూ కూడా మనకి ఇంటిగ్రేటెడ్ బయోకెమిస్ట్రీ ల్యాబ్ కూడా ఉన్నది. అందులో కంప్లీట్గా ఆటోమేటిక్ బయోకెమిస్ట్రీ అనలైజర్స్ ఉన్నాయి. అలాగే ఏబీజీ అనలైజర్స్ ఉన్నాయి. ఈ ఏబీజీ అనలైజర్స్ వల్లే మనకు వెంటిలేటర్ పేషెంట్స్కి ఆక్సిజన్ ఎంత అందుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత బయటకు వస్తుంది, ఇవన్నీ కూడా ప్రతి అవర్ టు అవర్ మనం మానిటర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కేర్ ట్రస్ట్లోని మనం అన్ని కేసులు రిజిస్టర్ చేస్తాం. దానివల్ల వచ్చే సదుపాయాలతోనే మనం ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ హాస్పిటల్ కూడా ఈ 11 ఎకరాలు 35 సీసీ కెమెరా టీవీతో కూడా మనం ప్రతిసారి పర్యవేక్షిస్తున్నాం. దీనికి గాను 48 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అలాగే 45 మంది శానిటేషన్ వర్కర్స్ ఉంటారు. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్లో మనకి ఎన్హాన్స్డ్ పీజీ సీట్స్ అంటే 14 సీట్ల నుంచి 18 సీట్లు అంటే 4 సీట్లు పెరగడం వల్ల నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా ఈ ప్రభుత్వం వారు మనకి కొన్ని ప్రత్యేకమైన పరికరాలు అందజేశారు. దానికి ఎంతో నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆ పరికరాలు ఏంటంటే 4 బ్రాంకోస్కోపీ టవర్సు, అలాగే 20 మల్టీపారా మానిటర్లు, 4 ఈసీజీ మెషిన్స్, అలాగే 2 పిఎఫ్టీ ప్లస్ డిఎల్సిఓ మెషిన్స్, 10 సిరంజ్ పంప్స్, 20 పల్స్ ఆక్సిమీటర్లు, 6 క్రాష్ కార్డ్స్ అంటే ఎమర్జెన్సీలో అన్ని మందులు పెట్టుకుని పేషెంట్ పక్కనే బెడ్ పక్కనే అన్ని మందులు ఇవ్వడానికి 6 క్రాష్ కార్డ్స్, అలాగే 2 డీఫిబ్రిలేటర్లు ఉన్నాయి. మనకి హాస్పిటల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ 2 అంబులెన్స్ ఆల్సో, అడ్వాన్స్డ్ కార్డియక్ సపోర్ట్ అంబులెన్స్, బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మనకి పిఎస్ఏ స్టోర్ కూడా ఉంది. తర్వాత మనకి థొరకోస్కోపీ కూడా పూర్తి చేస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో మనకి ఈ గవర్నమెంట్ వారు ప్రత్యేకించి జీవో కూడా రిలీజ్ చేశారు. ఆ జీవో గురించి నేను ఎంతో ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ జీవో ఏంటంటే మనకి సిటీ స్కాన్ పీపీపీ మోడ్లోని శాంక్షన్ చేసింది గవర్నమెంట్. దానికి గాను ప్రభుత్వానికి అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఎంతో మనం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే కలెక్టర్ గారు కూడా ఈ మధ్యకాలంలో మన హాస్పిటల్ విజిట్ చేసి 1,50,00,000 పరికరాలని మనకి మంజూరు చేశారు. అవన్నీ సిఎస్ఆర్ యాక్టివిటీలో మనకి ఇస్తున్నారు కూడా. ఎందుకంటే మనం ఇదే కాకుండా ప్రత్యేకించి మనకి ఈ హాస్పిటల్కి ఎన్ఐబిహెచ్ అక్రిడేషన్ వచ్చి 2 years అయింది. ప్రభుత్వ హాస్పిటల్కి ఎన్ఐబిహెచ్ అక్రిడేషన్ రావడం అనేది చాలా అరుదు. ప్రస్తుతానికి ఆంధ్రలో వాటి ప్రత్యేకతలు ఏంటి సార్? అంటే ఎన్ఐబిహెచ్ అంటే నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్. ఒక రోగి హాస్పిటల్కి వచ్చి బయటికి వెళ్ళేదాకా కొన్ని ప్రామాణికాలు ఉంటాయి. ఆ ప్రామాణికాల్లో మనం పేషెంట్ని ట్రీట్ చేసి పంపిస్తాం. ఆ ప్రామాణికాల్లో ట్రీట్ చేసి పంపించడమే కాకుండా కూడా హాస్పిటల్ పరిసరాలు, హాస్పిటల్ బయోమెడికల్ వేస్టేజ్, ఫైర్ సేఫ్టీ, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇవన్నీ కూడా ఒక నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటేనే వాళ్ళు 3 సార్లు ఇన్స్పెక్షన్ చేసి మనకి ఇది ఎన్ఐబిహెచ్ సర్టిఫికేషన్ 4 years పీరియడ్కి ఇచ్చారు. ప్రస్తుతానికి అదంతా కూడా మనకి డిఎంఈ గారు చక్కగా ఫీజులు కట్టి మనకు అనుకరించారు. దానికన్నా వాళ్ళకి అంతా మనం కృతజ్ఞత తెలియజేస్తాం. ఇక్కడ ఈ హాస్పిటల్కి బయట కార్పొరేట్ హాస్పిటల్కి తేడా ఏంటి? అక్కడ లేని ఎక్విప్మెంట్ ఇక్కడ ఏంటి కొత్తగా వచ్చాయంట కదా, ఏంటి సార్ అవన్నీ? ఈ ప్రశ్న చాలా చక్కగా అడిగారు. మెయిన్గా ఈ హాస్పిటల్లో మీకు ఇంతకుముందు చెప్పినట్టు 5 unitsలోని 5 ప్రొఫెసర్స్ ఉంటారు. అలాగే 3 అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటారు, 7 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు, 5 సిఏఎస్లు, ప్రత్యేకించి 18 మంది పీజీలు పర్ యానం అంటే 54 మంది పీజీలు ఉంటారు.
వీళ్ళందరూ కలిసి రోగిని కనీసం ఒక 7 నుంచి 8 సార్లు వరకు చూస్తారనమాట. ఇంత ప్రత్యేకించి అంటే వరల్డ్ క్లాసు ట్రీట్మెంట్లు రిపీటెడ్గా చూస్తూ వాళ్ళని పూర్తిగా అనుకరించి వాళ్ళని ఎవాల్యుయేట్ చేసే అవకాశాలు డెఫినెట్గా కార్పొరేట్ హాస్పిటల్లో ఉండవని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఊపిరితిత్తుల్లో కణితులు కానీ ఇంకేవో వచ్చేటప్పుడు వాటికి సంబంధించిన బయట ఎక్కడైనా చేయించుకోవాలంటే ₹1,00,000 లేదా 1,50,000 అవుతుంది. టెస్టులకే 10,000 అవుతాయి అంటున్నారు. అటువంటి ఎక్విప్మెంట్ ఈ మధ్యకాలంలో వచ్చిందంటున్నారు. ఏంటి సార్, ఈ గవర్నమెంట్ వచ్చింది అవునండి. ప్రత్యేకించి ఇప్పుడు ఈ ఊపిరితిత్తులు అనేది లోపల నుంచి బ్రాంకోస్కోపీ ద్వారా, అలాగే వెలుపల నుంచి థొరకోస్కోపీ ద్వారా ఎటువంటి మచ్చ ఉన్నా, ఎటువంటి న్యూమోనియా ఉన్నా, ఎస్పెషల్లీ మీరు అడిగిన కణితులు కానీ గడ్డలు కానీ ఉన్నా సరే పూర్తిగా బయాప్సీ చేయడానికి కానీ లేదంటే పర్మనెంట్గా తొలగించడానికి కానీ ఇవన్నిటికీ పరికరాలు ఇంతకుముందు ఉండేవి కాదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల మన పరికరాలతో ఎటువంటి క్లిష్టతరమైన కణితులనైనా కనుకబెట్టి బయాప్సీ చేసి నిర్ధారించి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయడానికి చక్కగా జరుగుతుంది. ఇటువంటి అవకాశం మనకి గవర్నమెంట్ ద్వారా వచ్చిన వల్ల చేయడం జరిగిందనమాట. ఇదే హాస్పిటల్లో కాకుండా బయట మీరు అది చేయించుకుంటే మాత్రం కనీసం 1,00,000-2 లక్షల పైనే అవుతుంది ప్రతి పరీక్షకి కూడా. అలాగే ట్రీట్మెంట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అవన్నీ పేద ప్రజలకి ఉపయోగపడాలని ఈ గవర్నమెంట్ వాళ్ళు చేసిన సదుపాయంతో ఇక్కడ చక్కగా ఈ ట్రీట్మెంట్ నిర్వహిస్తున్నందుకు చెప్పడానికి నేను ఎంతో భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఈ చెస్ట్ హాస్పిటల్ భవిష్యత్తులో ఇంత అత్యాధునిక వస్తువులు ఉన్నాయి. భవిష్యత్తులో ఇది ఎటువైపు వెళ్ళబోతుంది? ఇంకేమైనా డెవలప్ అయ్యే అవకాశం ఉంది? అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఇంతవరకు కూడా రొటీన్గా క్లినికల్ మెడిసిన్ అంటే చెస్ట్ మెడిసిన్లో రొటీన్గా చెస్ట్ క్లినిక్స్ అవి ఓపెన్ చేసి మనం ఇంతవరకు రన్ చేస్తున్నాం. అయితే ఇదే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ హాస్పిటల్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ లేనటువంటిగా ఇప్పుడు స్పెషాలిటీ క్లినిక్స్ మనం ఓపెన్ చేసాం. స్పెషాలిటీ క్లినిక్స్ అంటే ప్రత్యేకించి జనరల్ పబ్లిక్ జనరల్ పేషెంట్స్తో పాటు కూడా ఒక స్పెషాలిటీ పేషెంట్స్ని క్లినిక్ని ఓపెన్ చేసాం. అందులో ఆస్తమా, సిఓపిడి ఒకసారి, అలాగే లంగ్ క్యాన్సర్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే వాటికి ప్రత్యేకించిన బృందంతో వారానికి వాళ్ళకి మెరుగైన వైద్యం అనేది అందిస్తున్నాం. ఈ స్పెషాలిటీ క్లినిక్స్ ఎక్కడా కూడా మనకి ఆంధ్రాలో లేవు, మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. అలాగే స్లీప్ స్టడీసు కూడా, అంటే స్నోరింగ్ వస్తుంది వాళ్ళందరికీ కూడా స్లీప్ స్టడీస్ చేసి దానిలోని మనం చేస్తున్నాం. ప్రత్యేకించి మనకి ఆంధ్రాలో నోడల్ టీఆర్టీబీ సెంటర్స్ అంటూ 4 ఉన్నాయి. అందులో మనది ఒకటి ఉన్నమాట. ఆ నోడల్ టీఆర్టీబీ సెంటర్లో మొండితరమైన టీబీ పరీక్షకి, క్షయవ్యాధి పరీక్షకి అంతా పరీక్ష చేసి ఒక పరీక్షకి కనీసం ఒక 13,000 అవుతుంది. అలాంటి పరీక్షలు కనీసం రోజుకి అంటే నెలకి 3 చేస్తాం, అలాగే 12 నెలలు చేస్తాం. ఇదే కాకుండా ట్రీట్మెంట్ వారు నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం కింద వాళ్ళు ₹2.5 లక్షల ట్రీట్మెంట్ని పేషెంట్కి 1 సంవత్సర కాలం పాటు ఫ్రీగా ఇస్తారు. అది కూడా చేస్తున్నాం. వీటన్నిటి వల్ల ఈ హాస్పిటల్ ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నాం. ఈ పరికరాలు కానీ ఈ పరీక్షలు కానీ ఈ ట్రీట్మెంట్ కానీ ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ బయట ఎక్కడ కూడా వాళ్ళకి అక్కడ సదుపాయం ఉండదు. ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లేదని నేను ఇక్కడ ఇంత బాగా చేస్తున్నందుకు మా బృందానికి అలాగే మా ఎంప్లాయీస్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత బాగా చేయడానికి కూడా కారణమైన ఈ ప్రభుత్వానికి అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు చేయడం వల్ల మేము ఎంతగా మనం ముందుకు చేయగలుగుతాం, లేకపోతే మేమన్నీ చేసేవాళ్ళం కాదు. ఇదే కాకుండా వాళ్ళు టైం టు టైం వచ్చి మన దగ్గర ఎవాల్యుయేట్ చేసి మనం అడగకుండానే ముందుగానే ఇచ్చారు. ప్రస్తుతం సిటీ స్కాన్ ఇచ్చారు, అది 5 కోట్ల వరకు ఉంటుంది. అంత బాగా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. దానికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో కూడా మనం ఏఆర్టీ సెంటర్ అని చెప్పి రన్ చేస్తున్నాం. అది యాంటీ రిట్రోవైరల్ థెరపీ, హెచ్ఐవి పేషెంట్స్కి కూడా డెడికేటెడ్ సెంటర్ ఒకటి మనం చేసుకున్నాం. అలాగే మనకి రోగి నుంచి మిగతా సిబ్బందికి కానీ అంటువ్యాధులు రాకుండా ఎయిర్బోర్న్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ వాళ్ళు ఢిల్లీ బోర్డు వాళ్ళు ఆదేశించిన ప్రకారం వరల్డ్ స్టాండర్డ్స్లో, నేషనల్ స్టాండర్డ్స్లో డిజిగ్నేటెడ్ మైక్రోస్కోపీ సెంటర్, అంటే కఫం కళ్ళి పట్టడం అనేది చాలామందికి చాలా మొహమాటాలు, తర్వాత స్టిగ్మా అన్నీ ఉంటాయి. అలా కాకుండా సైంటిఫిక్ పద్ధతిలో మనం డిజిగ్నేటెడ్ మైక్రోస్కోపీ సెంటర్ని మనం ఓపెన్ చేస్తాం. అది ఆంధ్రాలో ఫస్ట్ టైం అనమాట. 3 రూమ్స్ ఉండి ఆ 3 రూమ్స్లో గాలి సర్క్యులేషన్ 24 అవర్స్ బాగా ఉండి, ఎయిర్ సర్క్యులేషన్స్ మోర్ దెన్ 10 పర్ మినిట్ ఉండి, ఎవరికి అంటుకోకుండా ఒక వ్యాధి నుంచి ఇంకో వ్యాధికి అలాంటి సదుపాయం కూడా చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మన స్టేట్ టీబీ ఆఫీసర్ కూడా వచ్చారు. అలాగే ఏఐసిసి బృందం వాళ్ళు ఢిల్లీ నుంచి 3 సార్లు మనం చేసి వాళ్ళ సూచన మేరకు ఈ పరీక్ష కూడా చేయడం జరిగిందన్నమాట.
మొత్తం మీద చూస్తే విశాఖపట్నంలో ఉన్న ఊపిరితిత్తుల శ్వాసకోశ హాస్పిటల్ సంబంధించి భారతదేశంలో ఉన్న సెకండ్ పెద్ద హైయెస్ట్ అంటే ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్గా పేరుగాంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చినట్టు కూడా సూపరింటెండెంట్ అయితే సునీల్ కుమార్ గారు స్పష్టం చేస్తున్నారు. ఇదే ఇక్కడ జరుగుతున్న లంగ్ క్యాన్సర్ సంబంధించి గల ఊపిరితిత్తులు ఏదైనా కణితులు ఏర్పడినా సరే కార్పొరేట్ హాస్పిటల్ అయితే వెళ్తే సామాన్యులు ఎవరు కూడా భరించలేని పరిస్థితి. అటువంటి కాస్ట్లీ వైద్యం కూడా ఇక్కడ ఎక్విప్డ్ అంటే పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది, మరోవైపు మా నర్సులు కానీ మిగతా సిబ్బంది కానీ లేకపోతే పాథాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది కానీ పూర్తి స్థాయిలో ఉన్నారు. ఇక్కడే చేసే టెస్టులు బయట అయితే ఖచ్చితంగా కూడా ఒక్కొక్క టెస్ట్ 10,000 15,000 ఉంటుంది. అటువంటివి కూడా ఇక్కడ ఉచితంగా చేయబడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా 5 కోట్లు పెట్టి కూడా ఇక్కడ సిటీ స్కాన్ సంబంధించి కూడా ప్రభుత్వం హాస్పిటల్కి ఇచ్చినట్టు కూడా తెలిసింది. లంగ్ క్యాన్సర్ కానీ లేకపోతే ఊపిరితిత్తుల కణితులు ఏర్పడినా సరే అటువంటి వాటికి సంబంధించి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా లేని కొత్త కొత్త ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఈ హాస్పిటల్ కూడా ప్రభుత్వం అందుబాటులో ఉంచినట్టు తెలిసింది. కార్పొరేట్ హాస్పిటల్లో చేయనటువంటి వైద్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నట్టు కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యేతరాము, BBC 7 టీవీ, విశాఖపట్నం.